జై హో. ఆశల ఎక్కిన కరువు నేల, జలం లేక జనం లేక నెర్రలిచ్చిన నేల తల్లి. అనంతపురం జిల్లాలో అలాంటి ఎడారి నేలలోనే ఆకుపచ్చ లోకం సృష్టించారు నారాయణప్ప అనే రైతు. బిందు సేద్యంతో ఏటీఎం తరహాలో సాగు పద్ధతిలో ఏటా 20 పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలిచారు. నిండా 2 ఎకరాల భూమి కూడా లేదు, కానీ ఆ కొద్ది నేలలోనే నవీన సాగుతో ఏటా 2 లక్షల ఆదాయం సాధిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో నారాయణప్ప అవిరల కృషికి కర్మవీర చక్ర పురస్కారం లభించింది. ఆయన విజయగాథను వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు విషిని ఇదే పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్లో నిరంతర కరవు జిల్లా అనంతపురం. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మీర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. ఇక్కడ సేద్యమంటేనే ఓ పెద్ద సాహసం. అయితే ఇదే జిల్లాలోని మల్లాపురం రైతు నారాయణప్ప సవాళ్లను లెక్క చేయలేదు. నిపుణుల సూచనలతో వినూత్న సేంద్రియ సేద్యం చేపట్టారు. సాగును విప్లవాత్మకంగా మార్చారు. ఎట్లా చేసినామంటే మా సార్ డిపిఎం సార్ లక్ష్మణాంక్ సార్ గారు ఏటీఎం మోడల్ వేసుకుంటే రైతు అనేవాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు. డబ్బులు కూడా ఒకే పంట మీద ఆధారపడుకోకున్నట్లా డబ్బులు వచ్చే ఆదాయం బాగుంటుంది. 1/1 ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వేస్తూ దాంతోపాటు ఘనజీవామృతం వేసుకున్న తర్వాత దాంట్లోనే 18 రకాల విత్తనాలు వేసుకున్న తర్వాత మనకి పంట కూడా దిగుబడి బాగానే వచ్చింది. నారాయణప్ప ఒకే నేలలో ఈ 20 పంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధ సేంద్రియ సేద్య పద్ధతుల్లో పండిస్తున్నారు. నారాయణప్ప ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ అభివృద్ధి చేసిన ఎనీ టైం మోడల్ క్లుప్తంగా ఏటీఎం సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ తరహా సేద్యం స్థిరాదాయాన్ని ఇస్తోంది. భూమికి జవజీవాలు సమకూరుతున్నాయి. ఇందువల్ల కృత్రిమ ఎరువుల ఖర్చు తగ్గింది, జీవ వైవిధ్యం పెరిగింది. మనకి దిగుబడి వచ్చేసి మామిడి, జామ, ముల్లంగి మొత్తం దీంట్లో ఏటీఎం మోడల్లో 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. రైతులు కూడా దీన్ని చూసుకొని 3065 మంది రైతులు కూడా మారినారన్నమాట. మారిన తర్వాత ఇలాగ చేసుకుంటే మనకి భూమి కూడా సారవంతం పెరుగుతుంది. కెమికల్ మందులు వేస్తే భూమి అనేది బండ బారుతుంది. పిల్లోళ్ళని ఎంత మాత్రం మనం చూసుకుంటామో భూమిని కూడా అంత మాత్రం చూసుకుంటే ఏం పురుగు మందులు వేయకున్నట్టు చూసుకుంటే మనం ఆరోగ్యంగా మనం బాగుంటాము. భూమి తల్లిని కూడా భూమాత కూడా బాగానే ఆరోగ్యంగా ఉంటుందని మనము ఈ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయంలో ఈ భాగంగా నేను చేసుకుంటున్నాను. రైతు నారాయణప్ప ఏటీఎం తరహా పంటల సాగుపై సమాచార నిపుణుడు పాత్రికేయుడు విషి లఘు చిత్రం తీశారు. ప్రపంచానికి పరిచయం చేశారు. విషి చొరవతో నారాయణప్ప కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఉభయులకు 2023-24 సంవత్సరానికి కర్మవీర్ చక్ర పురస్కారం, రెక్స్ కర్మవీర చక్ర ఫెలోషిప్ లభించాయి. వీరి ప్రభావవంత కృషి సుస్థిర సేద్య పద్ధతుల సత్తా సామర్థ్యాన్ని చాటి చెప్పింది. నారాయణప్ప ఫార్మర్ అనంతపూర్లో కలిశాను. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో నేను కన్సల్టెంట్గా కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. పర్టికులర్ మోడల్ ఏంటంటే ఎనీ టైం మోడల్ అనేది ఒకటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ మోడల్లో ప్రతి 20 రోజులకి 40 రోజులకి నాకు హార్వెస్ట్లు వస్తున్నాయి. నేను రెగ్యులర్గా నాకు ఇన్కమ్ ఉండడమే కాకుండా నేను కన్జ్యూమ్ చేస్తున్నాను ఫుడ్ని, లోకల్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నా దగ్గర కొంటున్నారు లోకల్లీ అని చెప్పడం జరిగింది. సో ఆయన ఫామ్కి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చాలా నిరుపేద బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక 25-30 సెంట్లు భూమిలో వాళ్ళు ఈ పంట వైవిధ్యాన్ని తీసుకొచ్చారు. 2016లో మల్లాపురం గ్రామానికి వచ్చిన అధికారులు నారాయణప్ప ఇతర రైతులను ఈ తరహా సేద్యం చేపట్టేలా ప్రోత్సహించారు. బహుళ పంటలు వేయాలని, ప్రకృతి హిత సేంద్రియ సాగు పద్ధతులను అనుసరించాలని స్పష్టం చేశారు. భూమిని ఎక్కువగా దున్నవద్దని, భూసారం పెంచి ఉత్తేజపరిచే కషాయాలు, జీవామృతాన్ని వాడాలని సూచన చేశారు. ఈ పద్ధతులను అనుసరించిన తరువాత నేల సారవంతమవుతుంది, దిగుబడి పెరుగుతుంది, సాగు పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతుంది.
నారాయణప్ప డాక్యుమెంటరీని చేయడానికి ప్రేరేపించింది 3 ప్రధాన విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఫుడ్ సిస్టమ్ చేంజ్ వర్క్ జరగాలి వరల్డ్ వైడ్. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత, వాతావరణం మార్పులు వచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, FAO కానీ ఏం చెప్తున్నాయంటే మనకి దాదాపు 1/3 పీపుల్ హంగర్లో ఉన్నారు వరల్డ్లో, రైట్? ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ లేకుండా వ్యవసాయాన్ని చేయాలి అంటే నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఓన్లీ సొల్యూషన్. ఏ రకంగా లోకలీ అవైలబుల్ ఇన్పుట్స్ యూజ్ చేసుకుంటూ, ఉదాహరణకి ఘనజీవామృతం, జనజీవామృతం, 9 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం. ఆ ప్రిన్సిపల్స్ని లోబడి నారాయణప్ప డెమాన్స్ట్రేట్ చేసిన విధానం ప్రపంచానికి తెలిసిన అవసరం ఉంది అనుకో. రసాయన ఆధారిత సేద్యం నుంచి సేంద్రియ సాగుకు మారిపోవటంతో తన పొలంలో నారాయణప్ప అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఆదాయం పెరిగింది. ఆయన చేలో ప్రస్తుతం ఏడాదంతా వేర్వేరు పంటలు పండుతున్నాయి. ప్రకృతి హిత సేంద్రియ సేద్యం విశిష్టత, కలిగే మేలు ప్రపంచానికి తెలిసింది. ఆయన వినూత్న వ్యవసాయం సాగు పద్ధతుల్లో తక్షణం రావాల్సిన మార్పులను స్పష్టంగా సూచిస్తోంది. నారాయణప్ప స్టోరీని మనం కనుక కమిటీకి ప్రజెంట్ చేయగలిగితే, ఆయన కంట్రిబ్యూషను ఆయన ఒక్క ఫామ్కి సంబంధించిన కాదు, ఆయన కంట్రిబ్యూషను ప్రోగ్రామ్, ఒక ప్రకృతి వ్యవసాయం ప్రోగ్రామ్ విజయ్ కుమార్ గారు రన్ చేసిన ప్రోగ్రామ్ సంబంధించింది కాదు. ఆయన కంట్రిబ్యూషను ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్కి అవసరం, రైట్? క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో క్లైమేట్ చేంజ్ని అధిగమించే అవకాశం ఉన్న ఒక మెథడ్ ఫార్మింగ్లో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ ఆఫర్స్ సచ్ సొల్యూషన్స్. సో దట్స్ ద రీజన్ దే రికగ్నైజ్డ్ హిజ్ ఎఫర్ట్స్. సో ఈ మోడల్ అనేది ప్రపంచానికి తెలిసే ఎఫర్ట్స్ బలోపేతం చేయడంలో దట్స్ ద రీజన్ దట్ ఐ రికమెండెడ్ హిజ్ నేమ్ టు రెక్స్ కరమేరింగ్ అనే మాట.